బిల్డింగ్స్ 32,507 ఉన్నాయి అధ్యక్ష. అద్దె బిల్డింగ్స్ ఏమో 23,100 ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇక్కడ ఎస్టీ ఎస్సీ బీసీ అని కాకుండా ముఖ్యంగా అన్ని ఏరియాల్లో అయితే అంగన్వాడీ బిల్డింగ్స్ ప్రజెంట్ ఉన్నాయి అధ్యక్ష. అయితే 1000 మందికి ఒకటని సోదరులు అడిగారు గౌరవ సభ్యులు. కానీ ఎస్టీ ఏరియాలో పీవీటీజీలో 100 మందికే ఒకటి ఏర్పాటు కూడా చేస్తున్నాం అధ్యక్ష. అయితే దానికి కాను ఈ మధ్య మనకి పిఎం జన్మన్లో కూడా 139 అంగన్వాడీ సెంటర్లు కూడా శాంక్షన్ జరిగాయి అధ్యక్ష. అవి ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో 27, మన్యం జిల్లాలో 11, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 100, అలాగే ఏలూరు జిల్లాలో 1, మొత్తం 139 పీవీటీజీల్లో శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష 2019-21 మధ్యలో మొత్తం గర్భిణీ స్త్రీలు రక్తహీనత 52.2 ఉండేది అధ్యక్ష. అయితే అది జాతీయ కుటుంబ సర్వే ఆధారంగా చెప్పారు అధ్యక్ష. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో 53.7 ఉండడం జరిగింది అధ్యక్ష. కొంచెం ఎక్కువ ఉంది అధ్యక్ష. అయితే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 31.2 ఉంది. అలాగే వయసుకు తగ్గ ఎత్తులేని పిల్లలు 29.6 అధ్యక్ష. అలాగే ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు కూడా 16.1 అధ్యక్ష. తీవ్రంగా బలహీనతగా ఉన్న పిల్లలు 6% ఉన్నారు అధ్యక్ష. అయితే వీళ్ళని ఆధారంగా చేసుకునే ఈరోజు మనం అంగన్వాడీ సెంటర్స్లో పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఆ లిస్ట్ కూడా పంపించాను, చదవమంటే చదువుతాను అధ్యక్ష. చాలా పెద్ద లిస్ట్ అది. గుడ్లు కానీ పాలు కానీ మనం చెక్కీలు కానీ అలాగే బియ్యం పప్పు నూనె మొత్తం ఇవన్నీ ఇస్తూ ముఖ్యంగా ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో అట్లాంటి ఏరియాలో గిరిజన ఏరియాలో 500 గ్రాముల ఖర్జూరం కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ముఖ్యంగా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి భోజనం చేయడం జరుగుతుంది అధ్యక్ష. కానీ మనకి 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ కూడా ఇంటికే మనం ఫుడ్ పంపించడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి ఏంటంటే బాలామృతం 2.5 కిలోస్, అలాగే గుడ్లు 30, పాలు 6 లీటర్లు వాళ్ళకి ఇంటికి ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే గర్భిణీలు అలాగే బాలింతలు వీళ్ళకి కూడా ఇంటికే మనం మొత్తం రేషన్ కూడా పంపించడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష మొత్తం 55,607 అంగన్వాడీ సెంటర్స్లో గర్భిణీలు బాలింతలు 5,31,100 ఉన్నారు అధ్యక్ష. అలాగే 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 14,000 మంది ఉన్నారు అధ్యక్ష. 14 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే 7 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు. వీళ్ళందరికీ కూడా మనం ప్రతిరోజు ఫుడ్ అందించడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అంగన్వాడీ సెంటర్స్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే గత టైంలో 3వసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే 18,301 అంగన్వాడీ సెంటర్స్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఆ విషయం ఇంతకుముందు నేను 2-3 సార్లు అడిగినప్పుడు కూడా చెప్పాను. అందులో చాలా వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం అధ్యక్ష. దాదాపు ఒక 2,000 మాత్రం మిగిలిపోయాయి. ఆ రోజు అవి కంప్లీట్ చేయకుండా వదిలేశారు. ఆ రోజు నాడు నేడు అని గొప్పలు చెప్పుకున్నారు కానీ ఒకటి కూడా కంప్లీట్ చేయలేదు. మళ్ళీ మనం ఈ రోజు అవి కంప్లీట్ చేయడానికి కూడా ఫైనాన్స్లో అది ఆ ఫైల్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష. ఫైనాన్స్ శాంక్షన్ అయిన వెంటనే చేస్తాము. అలాగే సోదరులు చెప్పినట్టుగానే ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కి ₹1,00,000 అయితే శాంక్షన్ చేశాము. దానిలో మంచినీటికి 17,000 రూపాయలు, మరుగుదొడ్డి నిర్మాణానికి 36,000 రూపాయలు, మరమ్మతులు రంగులు వేయడానికి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండడానికి 20,000 రూపాయలు, పెరటి తోట నిర్వహణకి 10,000 రూపాయలు, అలాగే వర్షపు నీరు నిల్వకి 16,000 రూపాయలు. ఇవన్నీ కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్స్కి సొంత బిల్డింగ్లు ఉన్న అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికీ శాంక్షన్ చేశాము. అలాగే ప్రాంగణాల్లో ఆకుకూరలు పండ్లు మొక్కలు పెంచడానికి కూడా మనం నిధులు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మొత్తం చదవద్దా అధ్యక్ష? ఆయన అడిగిన ప్రశ్న అనేది సమాధానం అధ్యక్ష. అయితే నేను మెటీరియల్ పంపిస్తాను అధ్యక్ష సభ్యులకి. చెప్పాలి మీరు చందమామ కథలా చెప్తారు అధ్యక్ష. మరి పాయింట్స్ ఇవి అధ్యక్ష. టైం చూడండి. కాబట్టి మొత్తం నేను ఎక్కడ ఏ జిల్లాలో ఎంత ఇస్తున్నారో మొత్తం అంతా సభ్యులకి నేను పట్టికి పంపిస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ నెంబర్ 834 అండి, ఇరిగేషన్ చెప్పేమంటారు అమ్మా. మీరు ఈరోజు చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి. స్పోర్ట్స్ మీట్ ఉంది, ఫోటో సెషన్ ఉంది, ఎన్ని ఉన్నాయి, అన్ని కూడా టైం తీసుకుంటూ మాట్లాడుకోవాలి మనం.
లేకపోతే రేపు ఇటు టైం ఉంటుంది, మీకు ఎక్కువ అవకాశాలు ఇస్తాను.